దావీదు రాజు రచించిన 7వ కీర్తన. బెన్యామీనీయుడైన కూషు అనే వ్యక్తి చెప్పిన మాటల విషయమై దావీదు అప్పుడు దావీదు మహారాజు ఇలా ప్రార్థిస్తున్నాడు. దేవా, నిన్నే నేను ఆశ్రయించాను, నన్ను తరిమేవారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఒకవేళ నేనేదైనా పాపం చేసుంటే, నాతో సమాధానంగా ఉన్నవాడికి నేనేదైనా కీడు చేసి ఉంటే నన్ను తరిమి పట్టుకోనిమ్ము. నన్ను బాధ పెట్టిన వారిని కూడా నేను రక్షించాను. దేవా, కోపం తెచ్చుకోనిలెమ్ము, నా విరోధుల ఆగ్రహాన్ని అణచడానికి లెమ్ము. దేవా, తీర్పు తీర్చేవాడవు నీవే. నా నీతికి యథార్థతను బట్టి నాకు న్యాయం తీర్చుము. దుష్టుల చెడుతనమును మాన్పుము. దేవా, నీతిగల వారిని స్థిరపరిచేవాడివి నీవే. దేవుణ్ణి వ్యతిరేకించిన వారికి శిక్ష తప్పదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అంటే మనకి ఎవరైతే చెడు చేయాలని అనుకుంటారో వాళ్ళకే అది సంభవిస్తుంది అని చెప్తున్నాడు. యెహోవా న్యాయము చేయవాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. సర్వోన్నతుడైన యెహోవా నామమున కీర్తించదును అని అంటున్నాడు.